KCF న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సామగ్రిని బుధవారం సిబ్బందికి అధికారులు అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ ఎంవి రమణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని 10 మండలాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందన్నారు. 1704 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవా జోచిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ కి సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్ లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. టోటల్ ఓటర్స్ వచ్చి 1074 ఉన్నారు. వీరికి సంబంధించి 10 పోలింగ్ స్టేషన్లు ఈచ్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున పెట్టడం జరిగింది. రేపు జరగబోయే ఈ పోలింగ్ ప్రాసెస్ కోసం ఇప్పుడు ప్రెసెంట్ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ ప్రాసెస్ ని ఎలక్షన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8 to 4 అండి పోల్ డేట్ నాడు మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ జరుగుతుంది. రేపు జరిగే ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ వారు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డ్యూటీలు కూడా వేయటం జరిగింది. డిఎస్పీ గారు కూడా రావటం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ ఎంటర్ చేసి అది ఎట్లా జరుగుతుందో చూసేదానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. 2-3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భూకంపం వచ్చినట్లుగా ప్రజలు భావించారు. ఈ సంఘటన వల్ల ఎటువంటి అపాయం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి పట్టణ ప్రముఖులు కొప్పాక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 50 సంవత్సరాల క్రితం స్వల్ప భూకంపం వచ్చిందని పూర్వీకులు చెబుతుండేవారన్నారు. గత 50 సంవత్సరాలలో ఎప్పుడూ భూకంపం రాలేదన్నారు. బుధవారం వచ్చిన భూకంపంతో భయభ్రాంతులకు గురయ్యారన్నారు. మరియు దీనికి అనేక కారణాలు ఉండవచ్చన్నారు. ఈ భూకంపం రావడానికి గల కారణాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై, అధికారులపై ఉందన్నారు. అంతేకాకుండా క్వారీలు, బొగ్గు గనులలో పరిమితికి మించి తవ్వకాలు చేయకూడదని, అలా చేస్తే భూకంపాలు సంభవించే అవకాశం ఉందని కొప్పాక శ్రీనివాసరావు అభిప్రాయం. కంగారు వచ్చింది. నా ఆపోజిట్ లో మా అమ్మాయి కూర్చుని ఉంది. నా సోఫా కూడా షేక్ అవుతుంది. పక్కనే గ్యాస్ బండ్ ఉంది, అది కూడా షేక్ అవుతుంది. ఈ 1 సెకండ్ లోనే థాట్స్ ఇది కింద ఏదైనా డ్రిల్లింగ్ ఉందా అని అనుకున్నాను. కానీ కాదు, ఇదేదో భూకంపంలా ఉందని చెప్పి ఇమీడియట్ గా నేను బయటికి పరిగెత్తుకొచ్చేసాను. తర్వాత బయట చూస్తే ఎవరు లేరు. కానీ మా ఆపోజిట్ లో టెర్రాస్ లో ఒక ఆమె కూర్చున్నారు. వారిని అడిగాను. ఆవిడ కూడా సేమ్ నా కుర్చీ కూడా షేక్ అయిందండి. నాకేంటో తెలియలేదు, ఎవరో తోసినట్టుగా అనిపించింది. అంటే జంగారెడ్డిగూడెంలో సుమారుగా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళు చెప్పారు ఎప్పుడో షేక్ అయిందని. కానీ గత 50 సంవత్సరాలుగా నాకు తెలిసి ఎప్పుడో ఇలాంటి ఈ సంఘటన వినలేదు. ఫస్ట్ టైం భూకంపాలు ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా స్వీయ అనుభవాన్ని చవిచూడటం జరిగింది. సరే, ఇప్పుడు ప్రకృతిలో అనేక రకాల విపత్తులు అవన్నీ వస్తున్నప్పటికీ ముఖ్యంగా కోల్ మైన్స్ ఏరియాలో, అంటే మన సింగరేణి కానీ, భూపాలపల్లి కానీ, మంచిర్యాల కానీ, బెల్లంపల్లి ఏరియాలో భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలుగా చెప్తూ ఉంటారు. మన ఏరియాలో సత్తుపల్లి, చంద్రపూడిలో తవ్వుతున్నారు అంటే భూకంపాలు. అట్లాగే ఈ మన క్వారీస్ ఉన్నాయి, గౌరీపట్నం క్వారీస్ కానీ, ఇవి కానీ ఎక్కువగా అతిగా తవ్వేయటం వల్ల, కొండల గుట్టలన్నీ తొలిచేయటం వల్ల మరి ఏమైనా అసంకల్పిత చర్యలు భూమిలో జరుగుతున్నాయా, అసలు ఈ భూభాగం, ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి 1 సెకండ్కే ఇంత భయం వేసింది అంటే అది రెక్టర్ స్కేల్కి 3.5 సెకండ్స్ గా అంటున్నారు. ఈ 7 సెకండ్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలియదు కదా. అధికారులందరూ కూడా, జియాలజిస్టులు అందరూ ముఖ్యంగా ఈ ప్రాంత ఏరియా ఎలా ఉంది, ఇది సురక్షితమా కాదా అనేది వాళ్ళు అథెంటిక్ గా మీడియా ద్వారా తెలియజెబితే ప్రజలు కొంతవరకు భయం లేకుండా ఉంటారు. ఇది తరచూ వస్తాయా, లేదా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అసంకల్పిత చర్యల్లో జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఇది భూకంప ప్రాంతాలలో తరచుగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ప్రజలకు తప్పకుండా తెలియజెప్పవలసిన బాధ్యత అధికారులకు ఉంది. ఎందుకంటే ఆందోళన ఉంటుంది. ఆ జస్ట్ ఆ 1 సెకండ్ నేను 1.5 కొంత భయం వేసింది. ఏంటి వాతావరణం ఎలా ఉందని గమనించవచ్చు. నడిచిన వాళ్ళకి తెలియదు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తెలియదు. కొంత చోట్ల వృక్షాలు పడిపోయారని కూడా చెప్తారు. కాబట్టి ఏదైనా ఈ భూములు అక్రమంగా కావటమో లేకపోతే గనులు
కొంతవరకు సింగరేణి ప్రకాశం సభ తీసుకుని వాటి జాగ్రత్తలు తీసుకున్నా మరి అనేక రకాల వల్ల కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ శాస్త్రజ్ఞులు చెప్పవలసిన అంశాలు కాబట్టి ప్రజలకి సరైన అవగాహన కల్పించినట్లయితే కొంత భరోసాగా ఉంటుందని నా అభిప్రాయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కొవ్వూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వేయనున్న బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వేయనున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే ముందు ఓటర్ల జాబితా అనుసరించి ఓటర్లను అనుమతించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ ఏజెంట్స్ కు జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించడం, తగిన సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. మౌలిక వస్తువులు కల్పించడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కొవ్వూరు మండల పరిధిలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలోని మొత్తం 231 మంది ఓటు హక్కును కలిగి ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట కొవ్వూరు మండల తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, ఎంపీడీఓ సుశీల, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవటానికి చక్కటి అవకాశం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాలలో యువతను ప్రోత్సహించడంతో పాటు వారిలో నిబిడీకృతమైన ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజనగరం నందు డిసెంబర్ 11వ తేదీ జిల్లా యువ ఉత్సవ్ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లా యువ ఉత్సవ్లో ఇండియా @ 2047 అనే అంశంపై స్పీచ్, పెయింటింగ్, కవిత్వం, మొబైల్ ఫోటోగ్రఫీ విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు కల్చరల్, ట్రెడిషనల్, ఫోక్ గ్రూప్, సైన్స్ ఎగ్జిబిషన్, మేళా పోటీలలో గ్రూప్ మరియు వ్యక్తిగత పోటీలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి దూలం కిషోర్, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఆయా పోలింగ్ సామగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్స్, ఇతర పత్రాలు భద్రపరచనున్నట్లు తెలిపారు. తదుపరి వాటిని అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ను తరలింపుకు సిబ్బంది మరియు ఇతర అనుబంధ విధులను ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, రాణి సుస్మిత, అర్బన్ తహసీల్దార్ పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ జిఎల్ఎస్ దేవి, డిటి శాస్త్రి, ఇతర అధికారులు పర్యవేక్షణ చేస్తారు. చేసుకోవాలి. ఎవరైతే ఉన్నారో
ప్లస్ సో ఆ పెన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకోండి. ఇది ఈవో వాళ్ళకి అర్థంలో ఉంచుకొని అక్కడ మీరు పోలింగ్ స్టేషన్ లో అవి జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెల్ ఫోన్ అనేది ఎక్సెప్ట్ ప్రిసైడింగ్ ఆఫీస్ పక్కన రాసుకుంటే మిస్ అయింది ఆయన చెప్తారు. లైన్ లో సీరియల్ మిస్ మిస్సింగ్ నెంబర్ ఆల్రెడీ నేను ఇక్కడ లిస్ట్లో రాసుకున్నాను. రైతులు వ్యవసాయంతో పాటు పాడి గేదెల అభివృద్ధిపై దృష్టిని సారించి వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పశు వైద్యులు డాక్టర్ పి వెంకట్రావు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం మండలం రాజవోలు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం క్యాంపులో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల రాజమండ్రి అసోసియేషన్ డీన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం 7 రోజుల ప్రణాళికలో భాగంగా రాజవోలు గ్రామంలో 6వ రోజు పశు వైద్య శిబిరం మరియు పెరటి తోటల పెంపకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ సిహెచ్ సునీత, సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజవోలు గ్రామంలో పశు వైద్యశాల నందు పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహిళల పని ప్రదేశాలలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఏర్పాటు చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఈమణి మల్లిక పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేసేటువంటి ప్రదేశాలలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ, భద్రత కట్టుదిట్టం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి సాధక బాధలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకి పెరుగుతున్నటువంటి విష సంస్కృతి వలన మహిళలకు భద్రత, రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లలో పని ప్రదేశాలలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేసేటువంటి చోట ఉమెన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం POW పట్టణ కార్యదర్శి సాయి తదితరులు. అజాత శత్రువు, రాజకీయ చాణక్యుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ కొణిచేటి రోసయ్య అని కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మట్టె ప్రసాద్ పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిచేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొణిచేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్యవైశ్య నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా 16 పర్యాయాలు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కొణిచేటి రోసయ్యకే దక్కుతుందన్నారు. అసాధారణ వ్యక్తిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఉన్నత పదవులను అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహోన్నతుడు డాక్టర్ కొణిచేటి రోసయ్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కొల్లేపర శ్రీనివాస్, కోశాధికారి తుమ్మలపల్లి నాగరమేష్, వలిప్వేటి ప్రసాద్, మాజీ అధ్యక్షులు MPS ప్రసాద్, దత్తుడు నాలం శ్రీనివాస్, కాకి అనిల్, సూర్య, దేవాతు కృష్ణ ప్రసాద్, సత్యవరపు గురునాథ్ తదితర ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.
నివాళులు ఈవేళ ఆర్వీ సంఘం కొవ్వూరు అర్పించడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి జైవాస్వి. సో ఈరోజు కొవ్వూరు ఆర్వీ సంఘం వారి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. సో మనందరికీ తెలుసు, ఆర్థిక శాఖ మంత్రి అనగానే ఇప్పుడే కాదు ఎప్పటికైనా గుర్తొచ్చే ఏకైక వ్యక్తి రోసయ్య గారు. ఎందుకంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తనదైన శైలిలో బడ్జెట్ తయారు చేసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఎందుకంటే సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టి వ్యక్తిగతంగా ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో రాజకీయంలో ముందంజలో ఉంటూ ఈరోజు చూస్తున్నాం, స్వలాభం గురించి చాలా పార్టీలు మారేవారు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక పార్టీలో ఉంటూ పార్టీకి విజయుడిగా ఉంటూ రాష్ట్రానికి సేవ చేస్తూ ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా సాధారణ రాజకీయ నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, చివరికి రాష్ట్ర గవర్నర్గా కూడా తనదైన శైలిలో ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటూ సేవలు అందిస్తూ ఆయన అంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను క్రియేట్ చేయడం అందరికీ ఆదర్శనీయం. మా అదృష్టం ఏంటంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆర్యవైశ్యుడిగా పుట్టడం, ఆర్యవైశ్యుడిగా జన్మించడం మేమందరం కూడా మా వైశ్య పితామహుడుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాము. సో అలాంటి వ్యక్తికి ఈరోజు కొవ్వూరు ఆర్వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం మా అందరికీ అదృష్టంగా భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్వైశ్య సంఘం కొవ్వూరు వారికి, మాకు సపోర్ట్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. జోహార్ రోసయ్య గారు, జోహార్. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. ఉదయం 7 గంటలు దాటిన తరువాత కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించడంతో తల తిరిగినట్లు అనిపించిందని తెలియజేశారు. కొద్ది సెకండ్ల పాటు భూకంపం వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ సంఘటన వల్ల ఎటువంటి అపాయములు జరిగిన దాఖలాలు లేవు. ఈ సంఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ప్రభుత్వ స్కూల్ను ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఎడ్యుకేషనల్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ పేర్కొన్నారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిల్లల చదువులో తల్లిదండ్రులు, టీచర్ల బాధ్యత చాలా కీలకమైందని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 44,303 స్కూల్స్లో పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో సిస్టమ్స్ అన్నీ కూడా ప్రైవేటుకు ధీటుగా ఉండాలి, ఒక రకంగా అంతకంటే బెటర్గా ఉండాలి. పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలకి అట్రాక్ట్ చేసుకునే విధంగా సిస్టమ్స్ అన్ని డివైస్ చేయమని చెప్పారు. అందులో భాగంగా చాలా చర్యలు మేము చేపడుతున్నాం. ఇటు కరికులం ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, ఇంకా ఎలా మనం ఫైన్ ట్యూన్ చేయాలి. ఇటీవల చూసాం మనం మిడ్ డే మీల్ ఎలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, టీచింగ్ మెథడాలజీలు ఎలా చేయాలి, ట్రైనింగ్స్ ఇంకా ఏమి ఇవ్వాలి. ఇవన్నీ ఒక సైడ్ అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా గుర్తించడం జరిగింది. అంటే పిల్లల చదువులో తల్లిదండ్రులు, టీచర్లు, అలాగే లోకల్గా ఉండే అలమ్నై వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన భాగస్వాములు అని మాకు గుర్తించడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకటే రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సుమారుగా 1,20,00,000 మంది ఒకే రోజున ఈ సమావేశాలు అంటే 44,303 పాఠశాలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా, ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి, ఎక్కడ కూడా డిజిటల్గా కానీ లేకపోతే ఎక్కడో బయట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన కార్డ్స్ కాకుండా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి, మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్తో
చేయించడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దీనికి చక్కటి గైడ్ లైన్స్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటని కూడా చెప్పాము. సో పేరెంట్స్ అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇటువంటి ఎక్సర్సైజు ఢిల్లీలో కొంతమేర చేశారు, కానీ పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ టు అటెంప్ట్ సచ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. అలాగే ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఏమిటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. సాధారణంగా ప్రోగ్రెస్ కార్డులు అనేది స్కూల్స్లో ఇస్తారు, కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే వేరు. రెండిటికి తేడా ఏమిటంటే, ఒకటి మామూలుగా మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఆ కల్చర్ కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రెస్ కార్డ్ అనే సిస్టమ్ లేదు. సో మేము చక్కటి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీ, ఎక్కడ కూడా ఎటువంటి బొమ్మలు అంటే మనుషుల బొమ్మలు కానీ అటువంటి ఏం లేకుండా ప్యూర్లీ చైల్డ్ ఫ్రెండ్లీ, పిల్లలకి ఇష్టపడే విధానంగా దీన్ని రూపొందించడం జరిగింది. మా మంత్రివర్యులు పదే పదే చెప్పారు, ఎక్కడ కూడా ఫోటోలు వాడద్దు, ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ అని. సో ఈ ప్రోగ్రెస్ కార్డులో చూస్తే మార్కులతో పాటు ఒకటి మేము ప్రింట్ చేసి ఈ కార్డు ఇచ్చేయచ్చు, కానీ ఈసారి క్లాస్ టీచర్కి ఒక క్లాస్లో సగటున 30-40 మంది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆదేశాల మేరకు కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలోని అన్ని మద్యం బార్ షాపులు డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనల విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ హెచ్చరించారు. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KCF న్యూస్.